మాట్లాడి మనం నిహేమియా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు, అలాగే 5వ వచనం. 1-2-5 అందరం కలిసి చదువుకున్నాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసానికి గోనె పట్టులు కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చి ఇశ్రాయేలీయులు అనుజంతుల నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను ఇతర పాపములను ఒప్పుకుని. 5వ వచనం. అప్పుడు లేవీయులైన షువా, కద్మియేలు, బాను, ఇష్మాయేలు, షెరెబ్యా, హోదియా, షెబన్యా, షతాయి అనువారు నిలువబడి, నిరంతరం మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రం చేసి, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఈ ఘనమైన నామము స్తుతింపబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల దేవా, కృపగల ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సంవత్సరం మరి ముగింపులో ఉంటుండగా నూతన సంవత్సరంలోకి ప్రభా, మరి సంవత్సరంలో జరుగుతుండగా ఈ కార్యాలను మా జీవితాల్లో నూతన పరుస్తున్నామని దయగలిగిన ప్రభా, మరి నేను కూడా మీ ప్రేమతో కలిసి ఇక్కడ మీ సన్నిధిలో నిలబడటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆచరిస్తాను. నేను కూడా మరి ఈ సంవత్సరం అంతా అనేక సార్లు మళ్ళీ ప్రేమించలేదు మరి వాటన్నిటి విషయాల్లో కూడా వాళ్ళకి క్షమించమని మీరు చూపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మరి ఆరాధన కొరకు మేము ఇక్కడ కూడుకొని ఉండగా మరి ప్రభా, మరి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు మంచి మనసుని దయచేయమని కోరుకుంటున్నాను. మరి మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని మీరు సర్దిస్తవచ్చు. కాబట్టి ఇప్పుడు మేము అందరం కూడా ఈ వాక్యానుసారంగా ఈ వాక్యం ద్వారా వెలిగింపబడి ప్రభా, మరి నిజమైన ఆరాధన, సత్యంతో కూడిన ఆరాధన మేము చేయడానికి మాతో మాట్లాడుతున్నామని మా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఇక్కడ మన యొక్క నియామ గ్రంథంలో మనం చూసినట్టయితే ఇక్కడ 2వ వచనంలో చూస్తే వారు పాపములను ఒప్పుకొనిరి అని రాయబడుతుంది. సో పాపములు ఒప్పుకోకుండా ఆరాధన అనేది దేవుడు ఇష్టపడతాడు. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దేవుని గురించి ఆరాధించడానికి ఇష్టపడతా ఉన్నారు. 5వ వచనం చివరిలో చూసినట్టయితే ఆయన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ఆయన్ని స్తుతించే వారముగా మనము అయితే ఆయన ఎందుకు స్తుతించాలి అని చూసినట్టయితే 6వ వచనంలో నుంచి మనము ఈ అధ్యాయం అంతట్లో కూడా అనేకమైన కారణాలను ఆయన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే 6వ వచనంలో మనం చూస్తే నీవే అద్వితీయుడైన యెహోవా. ఆయన అద్వితీయుడైన దేవుడుగా ఉంటాము. ఈ రోజున క్రైస్తవులకి ఎందుకు హింసలు, శ్రమలు కలుగుతున్నాయి అంటే ఈ వచనాన్ని బట్టి. ఆయన అద్వితీయుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటాం. యేసు చెప్పిన నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన నేను కూడా అనుంటే ఈ రోజున క్రైస్తవులు ఎంతో సంతోషంగా ఉండేవి. ఇన్ని శ్రమలు ఉండేవి కాదు. కానీ అంటా ఉన్నాడు నేనే మార్గము, నేనే సత్యము అంటాడు. ఇంకా అసలు యెషయా గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్టయితే అనేక వాక్య భాగాలు దాని గురించి రాయబడతా వస్తూ వచ్చింది. నలభై 44వ అధ్యాయం, యెషయా గ్రంథము 44వ అధ్యాయం, అది 43వ అధ్యాయం 11. నేనే. దాని ముందుగా చూస్తే నాకు ముందుగా ఏ దేవుడునో నిర్మింపబడలేదు, ఆ తరువాత ఏ దేవుడు
మన యొక్క క్రైస్తవానికి మూలమైన సిద్ధాంతం ఏంటి అంటే ఆయన ఒక్కడే దేవుడుగా ఉంటాడు, అద్వితీయ దేవుడు. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ 17వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆయన ఎవరు అంటే ఆయన సకల యుగంలో రాజుగా ఉంటాడు. అక్షయుడు అంటా ఉంటాడు, క్షయమైపోయేవాడు కాదు. కానీ నువ్వు నేను క్షయమైపోయేవాడు. దానికి మనమే రుజువు. వయసు పెరిగే కొద్దీ మనలో ఉన్న బలం తగ్గిపోతూ ఉంటుంది. యవనస్తులుగా ఉన్నప్పుడు మన గురించి మనం చాలా ఊహించుకుంటాం, మన గురించి ఏదో అనుకుంటాం. కానీ వయసు పెరిగే కొద్దీ మన యొక్క క్షయతను మనము చూసుకుంటాం. ఇంకా చూసినట్టయితే ఆయన అద్వితీయమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ, సముద్రంలో కింద ఎక్కడ కూడా ఆయన తప్ప ఇంకొక దేవుడు. అందుకు మనం ఆయన ఆరాధించ మద్దులమై ఉంటా ఉన్నాము. అలాగే ఇంకా చూసినట్టయితే ఇంకా యెహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినంతటిని సముద్రమును వాటిలో ఉండినంతటిని సృజించి వాటిని అన్నిటినీ కాపాడువాడు. రెండవదిగా ఆయన ఎవరు అని చూసినట్టయితే ఆయన సృష్టికర్త అయిన సృష్టించిన వాడు, నిన్ను నన్ను సృష్టించాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 44:2 నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైనా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏంటంటే నిన్ను సృష్టించిన వాడు, గర్భంలో నిన్ను నిర్మించిన వాడు. ఆ 9 నెలలు ఆయన మనల్ని నిర్మించాలి, మనల్ని కాపాడాలి, భద్రపరచాలి. అందుకే దావీదు 109వ కీర్తనలో ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, మన యొక్క సృష్టికర్త అయిన దేవుడి గురించి, మన యొక్క సృష్టి గురించి, మన యొక్క నిర్మాణం గురించి ఆయన ఎరిగిన వాడే కీర్తనలో ఆయన చెప్తూ ఉన్నాడు. 139 13, 14 నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఇక్కడ చూసినట్టయితే మన తల్లి గర్భమందు మనం నియమించిన వాడు నేనే ఉంటాను. అలాగే కలుగు చేసిన చూడగా ఆశ్చర్యమును, ఇది నిజంగానే ఎంతో ఆశ్చర్యం. ఒక చిన్న కంటికి కనిపించిన ఒక కణము మనం ఈ రోజున ఇంత మనిషిగా, మానవుడిగా కనబడుతుంది. అలా ఇంకా చూస్తే ఆ స్త్రీలోనే ఇంకా అనేక మంది గర్భాన్ని ధరించడానికి ఆయన ముందుగానే సిద్ధపరుచుకోవచ్చు. ఆయన మనం కలుగు చేసిన విధము చూస్తా ఉంటే ఎంతో ఆశ్చర్యం కలిగేవాడు, ఆశ్చర్యకరుడైన దేవుడుగా ఉంటాం. ఇంకా చూస్తే ఆయన సృష్టించేవాడు మాత్రమే కాదు, చూస్తే వాటిని అన్నిటినీ కాపాడేవాడుగా ఉంటాడు. ఈ రోజున భూమిని మనం చూస్తా ఉన్నట్టయితే ఆయన సృష్టిలో మనం దాని గురించి మనం చాలాసార్లు అవగాహన లేదు. చాలా మంది భూమి ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళంటే ఇది చాలా
బెల్లపరుపు లాగా మన ఇంటిలాగా ఉంటుందేమో అనుకున్నారు. తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే ఇది బెల్లపరుపు కాదు, ఇది ఒక గుండ్రము. దాని యొక్క షేప్ చూస్తూ ఉంటే చూడండి, అసలు ఒక రౌండ్గా ఉండే ఒక ఈ భూమి ఆకాశంలో తిరుగుతూ ఉంది. మనం ఎప్పుడు అనుకుంటాం ఇలాగే ఉందేమో అనుకుంటా ఉంటాం. మనం చూస్తున్నాం. మీరు కనుక చూస్తే ఇంటర్నెట్లో భూమి ఎంత వేగంతో తిరుగుతుందంటే 1600 కిలోమీటర్లు ఎంతకి గంట. నీకు నాకేమైనా తెలుస్తుందా? తెలియట్లేదు అసలు. చిన్నప్పుడు స్కూల్లో గేమ్స్ పెడతా ఉంటారు, ఆటల పోటీ. ఏంటి, నోట్లో స్పూన్ పెట్టుకొని దాని మీద నిమ్మకాయ వేసుకొని పడకుండా వెళ్ళాలి. అసలు అది వల్ల కాదు చాలాసార్లు. అలాగే చేతిలో నీళ్లు పెట్టుకొని అందులో తీసుకెళ్ళిపోయి. మరి గుండ్రంగా ఉన్న ఈ భూమి మీద మూడో వంతు సముద్రం ఉంది. ఆ సముద్రం 1600 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంది. కానీ ఒక చుక్కనే ఎప్పుడు కింద పడింది. కాబట్టి ఆయన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే కాదు, ఆ సృష్టిని కాపాడగల శక్తి కలిగిన వాడుగా ఉంటాం. ఆ సృష్టికి కావాల్సిన అంతా కూడా ఆయన సమకూర్చాడు ముందుగా. మనకు కావాల్సిన సూర్యుడు, అన్నిటికీ మనకు కావాల్సిన ఆహారం, అన్నిటికీ ఆయన సమకూర్చాడు. ఇప్పుడు ఎంతమంది, మనం 800 కోట్ల మంది ఉన్నాం. చూస్తే ఇంట్లో స్త్రీలకి వాళ్ళకి ప్రధానమైన సమస్య ఏంటంటే రేపు పొద్దున ఏం వండాలి. ప్రధానమైన సమస్య ఏం చెయ్యాలి. ఆయన 800 కోట్ల మందికి ఆయన ఆహారాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. కొన్నిసార్లు మన యొక్క బుద్ధిహీనత వల్ల అది అందకపోవచ్చు. ఆయన వాటికి పంటలు పండిస్తూ ఉన్నాడు. నేను చాలాసార్లు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అసలు అందరూ కూడా ఒకటే పండించరు. మనం చూస్తూ ఉంటాం, అందరూ కూడా ఒకటే పండిస్తే అంత కష్టం అవుతుంది. మరి దేవుడు దేనికి కావాల్సిన దానికి తగ్గట్టుగా అన్నీ దానికి సమకూరుస్తూ ఉన్నాడు. అన్నిటినీ మనం పొందుకుంటాం. కాబట్టి ఆయన మనకి అద్వితీయమైన దేవుడిగా ఉంటాం. నిన్ను నన్ను సృష్టించాడు. జగత్తు పునాది వేయబడక ముందే మనకి తల్లిదండ్రులు మన భూమి మీద వచ్చి కానించే మనల్ని చూస్తారు, మనల్ని ప్రేమిస్తారు. అప్పుడు మనకి పేరు పెడతారు, ఫలానా ఫలానా అనుకుంటారు. ఆయన జగత్తి పునాది వేయబడక ముందే యేసు ప్రభువులో నిన్ను నన్ను చూస్తూ వచ్చి నీ గురించి నా గురించి ఆలోచిస్తూ వచ్చి ఆయన సిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు కూడా ఆయన మనసులో నువ్వు నేను ఉంటా ఉన్నాం. ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 7వ అధ్యాయంలో చూస్తే దేవా యెహోవా అబ్రహాముని ఏర్పరచుకుని కల్దీల ఊరు అనే స్థలం నుండి యోధులకు అతను పంపించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు. ఏం చేశాడంట? అబ్రాహామును కల్దీల ఊరు అనే స్థలంలో నుంచి రప్పించాడు. నిన్ను నన్ను కూడా ఆయన ఈ లోకంలో ఏం చేశాడు? బయటికి చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఆయన ఏం చేశాడంట? అంధకార సంబంధమైన, ఈ లోకం అంధకార సంబంధమైన అధికారంలో, దాంట్లో నువ్వు నేను ఉంటా ఉన్నాం. లోకం ఏది చెప్తే చేస్తా ఉన్నాం. లోకం ఇది మంచిదంటే అది అనుకుంటా ఉన్నాం. వెలుగు లేదు. పాప క్రియలన్నీ ఎక్కడ జరుగుతాయి? చీకట్లోనే. పాపం చేసేవాడు ఏం కోరుకుంటాడు? చీకటిని కోరుకుంటా ఉంటాడు.
దొంగతనం చేసేవాడు దేని కోరుకుంటాడు? రాత్రి ఎప్పుడవుతుందా అని కోరుకుంటాడు. అలాంటి చీకటిలో ఉంటా ఉన్నావు నువ్వు నేను. అని లోకానికి వచ్చాడు, వెలుగుగా వచ్చాడు అంటా ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అంధకార సంబంధమైన ఈ రోజున ఆయన నిన్ను నన్ను రప్పించకపోయి ఉంటే, పిలవకపోయి ఉంటే, ఇదే రోజున ఎక్కడ ఉండేవాళ్ళం మనం? ఇంట్లో టీవీ దగ్గర ఉండేవాళ్ళం. బయట ఎక్కడ వెళ్ళామంటే సైలెన్సర్లు పీకి సౌండ్ చేసుకుంటే వెళ్తా ఉంటారు. ఈ రోజున మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. నేనైతే ఖచ్చితంగా ఈ రోజున ఉండేవాడిని కాదు. లేదా నేను ఎక్కడ ఉండేవాడిని అంటే హాస్పిటల్లో ఉండేవాడిని. ఎందుకంటే 30 రాత్రి డ్యూటీ చేస్తే చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు. 10,000 ఇస్తే ఈరోజు 20,000 ఇస్తున్నారు. యథార్థం ఒప్పుకోవాలంటే మనం ఆలోచిస్తున్నప్పుడు నేను 30 డ్యూటీ చేయాలి కదా అనుకుంటాను. సడన్ గుర్తొచ్చింది, మన చర్చిలో కదా ఉండాలి. కాబట్టి అంధకార సంబంధమైన అధికారం నుంచి నిన్ను రప్పించాడు, నిన్ను విమోచించాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం చూసినట్టయితే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇందుకు దేవునికి స్తోత్రము. ఆయన మనల్ని ఏం చేశాడంట? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులం. ఒకప్పుడు పాపానికి దాసులం. ఏది చూడమంటే అది చూసేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, ఘోరమైన అలాంటి వ్యాధితో నువ్వు నేను ఉంటా ఉన్నాం. ఆయన నిన్ను నన్ను పిలిచాడు, విమోచించాడు. ఆ విమోచన నీకు నాకు ఉచితం, కానీ ఆయన మాత్రం దానికి క్రయాన్ని చెల్లించాడు. ఎంతటి క్రయం అంటే తన తండ్రిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ యొక్క సమీపింపురాని తేజస్సుని విడిచిపెట్టాల్సి వచ్చింది. పాపం లేనివాడు, పాపాన్ని సహించలేనివాడు నీ కోసం నా కోసం పాపముగా చేయబడతావచ్చు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆయన రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టి పిలిచే దేవుడుగా నన్ను అందరితో పాటు నేను చూడ్డం, ఆయన వ్యక్తిగతంగా చూసేది, వ్యక్తిగతంగా పిలిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయమని. సరే, దేవుడు ఎక్కడ? బాలుడైనా సమూయేలు అని పిలుస్తా వచ్చి ఆయన పేరు పెట్టి పిలిచేవాడుగా ఉంటావు. నిన్ను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఎరిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. నీ అవసరతలు ఎరిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. నీ బాగోగులు ఎరిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. నీ స్థితిని ఎరిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. నేను పేరు పెట్టి పిలిచాడు. ఆయన పేరు పెట్టి పిలిచాడు. రెండోదిగా మనం చూసినట్టయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం. నుంచి చూడండి, ధైర్యము తెచ్చుకోలము. ఏంటంట? ఆయన నిన్ను తెచ్చుకున్నాను. ఎంత గొప్ప మాట!
సర్వోన్నతుడైన దేవుడు అంటాం నిన్ను ఇస్తున్నాడు. పైన చూసినట్టయితే అక్కడ ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడ యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వాడిని ఎత్తించి. మనుషులు కనికరం లేదు, మనుషుల్లో చిన్న చూపు ఉంది. కానీ ఎవరైతే బలహీనలు ఉన్నారో, ఎవరైతే చిన్నగా ఉన్నారో, ఎవరైతే జ్ఞానం లేని వారుగా ఉన్నారో ఆయన వారి దగ్గరికి వచ్చాడు. ఆయన అంటా ఉన్నాడు, ధైర్యము తెచ్చుకోను, ఆయన నిన్ను నీకు ఆయన పిలిస్తే మనల్ని ఆపేవాళ్ళు. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడుగా ఉంటాం. కాబట్టి ఆయన మనం ఆరాధించ మొదలుగా ఉంటాం. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్య అని ఇచ్చాడు. జక్కయ్య దేవుడి గురించి ధ్యాస లేదు, దేవుడి గురించి ఆలోచన లేదు. తన సంపాదనే యొక్క ధ్యేయం, జీవితంలో అలా జీవిస్తా ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఆ పట్టణంలోకి వచ్చాడు, జక్కయ్య దగ్గరికి వచ్చాడు. అంటా ఉన్నాడు, జక్కయ్య ఇంక దిగు, ఇంక ఈ జీవితం చాలు, నేను ఇంటికి వస్తున్నాను. నువ్వు అబ్రహాము కుమారుడివే. అబ్రహాముని మాత్రమే ఆయన పిలవలేదు, అబ్రహాముతో పాటు అబ్రహాము కుమారుని, ఆయన యొక్క సంతతిని, మనందరినీ కూడా ఆయన పిలుస్తా వచ్చు. నువ్వు నేను కూడా ఒకప్పుడు లోకంలో జీవిస్తా ఉన్నాం, లోకంలో కలిసిపోతా ఉన్నాం అని అంటా ఉన్నాడు. జక్కయ్య పేరు పెట్టి పిలిచేవాడుగా ఉంటా ఉన్నాడు. మత్తయి సువార్త 4:18. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుచుండగా పేతురడమైన సీమోను, అతడి సహోదరుడైన ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు వలవేటు చూచింది. వారు జాలరు. ఆయన వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలుగా చేతులని వారితో చెప్పాను. చూసారా, వాళ్ళు అక్కడ వలలు పట్టుకుంటా సముద్రంలో చేపలు పట్టుకోవడానికి వాళ్ళు వదిలేస్తాను. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వాళ్ళని పిలిచాడు, నన్ను వెంబడించమని పిలిచాడు. కాబట్టి ఆయన విమోచించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. నిన్ను నన్ను పేరు పెట్టి ఒకసారి గమనించండి, మన యొక్క భారతదేశంలో 140 కోట్ల మంది. నాకు నిజంగా ఎన్ని సున్నాలు ఉంటే తెలియదు, నేను చదువుకున్నా కూడా. 140 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో నాకు ఇప్పటికీ తెలియదు, ఎతకాలి కాసేపు. ఇంతమందిలో ఆయన నిన్ను పిలిచి, అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడని ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన, ఆ సువార్తని నీకు నాకు వినిపింపజేసి ఇంకెంతో మందికి ఆ సువార్త ఎంతో మంది అందినా దాన్ని వాళ్ళు విశ్వసించలేదు. కానీ ఈరోజు నువ్వు నేను ఆ సువార్తని విన్నా, ఆయన్ని కనుగొన్నాం, ఆయన్ని వెంబడిస్తున్నాం. చాలాసార్లు మానవులుగా మన యొక్క జీవితంలో చాలాసార్లు మనం అది లేదు ఇది లేదని అనుకుంటా ఉంటాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇంతకన్నా గొప్ప ధన్యత ఈ లోకంలో లేదు. అంత గొప్ప ధన్యతలోనికి నిన్ను నన్ను నడిపించి పేరు పెట్టి పిలిచాడు. నువ్వు ఎక్కడ పుడతావో ఆయన చూశాడు, అక్కడికి సువార్తని పంపించాడు. ఎంత గొప్ప విషయం. ఈరోజు కూడా చాలా భాషల్లో ఈ బైబిల్ లేదు.
చాలా మందికి లేదు. అసలు 1800 సంవత్సరాల వరకు బైబిల్ లేదు. ఈ రోజున నీకు నాకు ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, అందించాడు. ఇంకా చూసినట్టయితే నెహెమ్యా గ్రంథము ఆయన పేరు పెట్టి పిలిచిన తర్వాత చూసినట్టయితే 11వ వచనం, మరియు విభాగించినందున వారు సముద్రం మధ్యన పొడి నేలను నడిచిరి. చాలు. ఏం చేశాడంటే ఆయన జనులకు ఆయన మార్గాన్ని ఏర్పరిచేవాడిగా ఉంటారు. ఈ సంవత్సర కాలంలో చూస్తే అనేక సార్లు అనేకమైన సమస్యలు, అడ్డంకులు, వీటిని మనం భరించలేమో అనిపిస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను, ఈ కోవిడ్ని మనం దాటి రావడమే చాలా గొప్ప విషయం. ఇక నేను కోవిడ్లో పనిచేశాను. చాలా కష్టంగా ఉండేది. నేను రోజు మనసులో అనుకునేవాడిని. ఒకరోజు కలెక్టర్ నా దగ్గరికి వచ్చి యు ఆర్ సస్పెండెడ్ అంటే బాగుండు అనుకునేవాడు. ఇంక అక్క ఇంట్లో ఉండొచ్చు కదా. నేను నిజంగా ఈ మాట అనుకునేవాడు. ఎందుకంటే అప్పుడు మానేయటానికి ఏం లేదు, ఖచ్చితంగా చేయాల్సిందే. ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు ఉంటా ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే వారికి ఆ రోజున సముద్రం చాలా అడ్డుగా ఉంది. ఈ రోజున అంటే మనం అంటే విన్నాం, వాళ్ళకి తెలియదు ఒక సముద్రం చేరుతుంది అని. అసలు ఆ రోజు సముద్రం దాటడం కూడా కష్టమే. ఇప్పట్లో పడవలు ఉన్నాయో లేదో కూడా తెలియదు అసలు. చాలా మంది చెప్తా ఉంటారు ఏంటంటే ఎక్కువ బంగారం ఎక్కడుందంటే సముద్రం మధ్యలోనే ఉంది. ఎందుకంటే ఓడలు బయలుదేరేవి బంగారం, కానీ చాలాసార్లు అవి తుఫాన్లోనే మునిగిపోయాయి. సముద్రంలోనే చాలా బంగారం ఉండిపోయింది. ఒక్క షిప్ అన్నా కనిపెట్టాలి అని ఇప్పటికీ ఎంతో మంది ధనవంతులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్క షిప్ దొరికినా చాలు. కానీ సముద్రాన్ని ఛేదించడం అనేది అంతా సామాన్యమైన విషయం. ఆ రోజు వాళ్ళు ఎందుకు ఎర్ర సముద్రం ఉంది, వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్నారు మా పరిస్థితి అయిపోయింది, ఈ రోజుతో మా జీవితం ముగించుకుంది, ఇక మాకు ఎవరు దిక్కులేరు అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే సముద్రాన్ని ఆయన చీల్చి పొడి నేలను అద్భుతాలు చేసే దేవుడు నీకోసం నా కోసం. అద్భుతాలు చేయగలిగిన దేవుడిగా మనం ప్రార్థించినప్పుడు ఆయన వినేవాడిగా ఉంటా ఉన్నాడు. ప్రార్థించినప్పుడు వినేవాడుగా ఉంటా ఉన్నాడు. యెషయా గ్రంథము 43:2, నువ్వు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటున్నావు, నదులలో పడి వెళ్ళినప్పుడు అది నీ మీద పొర్లి. వాళ్ళు వెళ్ళారు, సముద్రం పక్క నుంచి మధ్యలో నుంచి వెళ్ళారు, కానీ వాళ్ళు ఏమి వాటిని చేయలేదు. సముద్రం కూడా ఆయన మాట వింటాం. ఆయన చేసిన మానవుడు ఆయన మాట వినకపోవచ్చేమో, కానీ ఆయన చేసిన సృష్టి మాత్రం ఆయన మాట. యెహోషువ కోసం సూర్యుడిని ఆపాడు, ఇజ్రాయెల్ కోసం సముద్రాన్ని ఆపాడు, యొర్దాను నదిని ఆపాడు, దానియేలు కోసం సింహాల నోరుని మూపించాడు, శద్రకు వాళ్ళ కోసం అగ్నిని దాని యొక్క పనిని ఆపించాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడుగా ఉంటాడు. తన పిల్లల కోసం ఆయన ఎంతైనా చేయడానికి అనిపిస్తుంది, ఏదైనా చేయడానికి అనిపిస్తుంది. యేసు ప్రభు మాటలు ఎన్నోసార్లు విండి కూడా మరియా, మార్తా, లాజరు చనిపోయినప్పుడు ఇంకేముంది, ఇంకెందుకు యేసు ప్రభు రావటం ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనుకుంటా ఉన్నాడు. ఆయన లాజరు లెమ్ము అంటే లాజరు తిరిగి బయటికి నడుచుకుంటూ వచ్చాడు.
ఆయన సముద్రాన్ని విభాగించాడు. నిన్ను పొడి నేల మీద నడిపిస్తా వచ్చాడు. సంవత్సరం అంతటి కూడా ఆయన నీకు నాకు తోడుగా ఉంటాను. ఆయన తోడుగా ఉండే దేవుడుగా ఉంటాడు. ఇంకా చూసినట్టయితే 17వ అధ్యాయము చివరి భాగం. వారికి ప్రమాణం చేసిన దేశమును ఉమ్, స్వాధీనపరుచుకున్న వాళ్ళని వారికి 17 చివరి చదువుతా ఉంది. క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యతలు గలవాడు, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడండి, వారిని విసర్జింప లేదు. ఆయనలో ఉన్న ఇంకొక గుణలక్షణం ఏంటంటే మర్చిపోయేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. ఈ రోజున మనం చూస్తూ ఉంటే మన భార్యాభర్తలు పెళ్లి రోజున ఎన్ని వాగ్దానాలు చేస్తారు, అవునా కదా? ఎన్ని వాగ్దానాలు. మా సేవకుడికి చెప్పాడు, ఎక్కువ వాగ్దానాలు నచ్చని చేయించద్దని చెప్పాడు ముందు రోజు పిలిచి. చిన్న చిన్న ఇవ్వండి అని చెప్పి అన్ని చేసి ఏదైనా గొడవ వస్తే ఏం చేస్తారు? విడిపోతుంది. నువ్వు నాకు వద్దంటారు. ఈ రోజున ఎన్ని కేసులు, ఎన్ని కోర్టుల్లో. మరి విడిపోతే విడిపోవటం కాదు, దానికి ఏంటి మళ్ళీ కక్ష సాధింపు కేసు. వాడు నాశనం అయిపోవాలి, ఈమె నాశనం అయిపోవాలి, వాళ్ళని హాని కోరుకుంటాము. కానీ ప్రభువు అలాంటి మనస్తత్వం కలిగిన వాడు. వారు అలా చేసినప్పటికి కూడా ఆయన వారిని ఏం చేశాడంటే, కింద చూస్తే 18లో చూస్తే, ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు చెప్పి నీకు విసుగు. ఈ విసుగు అనే మాట గురించి చెప్పాలంటే తల్లులే, తల్లులకే బాగా తెలుస్తుంది విసిగించటం అంటే ఏంటి. ఎందుకంటే తండ్రులు అంటే ఇంట్లో ఉంటారు కాబట్టి ఎక్కువ కాసేపు ఆడుకొని వెళ్ళిపోతారు. తల్లులకి బాగా తెలుస్తుంది విసిగించటం అంటే. దేవుణ్ణి అంత విసిగించాడు అంటే, ఒక చిన్న పిల్ల ఒక తల్లిని విసిగిస్తేనే అంత కోపం వస్తే, మరి ఇంతమంది జనాలు ఆయన విసిగిస్తే అసలు ఆయనకి ఎంత కోపం రావాలి? ఎంత కోపం రావాలి? ఆయన కోపాన్ని అణుచుకునే దేవుడు, కోపాన్ని అణుచుకునే దేవుడు. కాబట్టి ఈ రోజున నువ్వు నేను నిర్మూలము కాలేదు, నిర్మూలం కాలేదు. ఆయన ఏంటంటే క్షమించుటకు సిద్ధమైన ఈ మనసు ఎవరు ఉంటుంది? రండి, ఎవరు నా దగ్గరికి వస్తాను, నేను క్షమిస్తాను అనేవాళ్ళు ఎవరున్నారు? యేసేపు గురించి చెప్పినప్పుడు ఇతను దేవుని ఆత్మ. ఏంటి దేవుని యొక్క ఆత్మ? తన సహోదరులు వచ్చినప్పుడు ఆయన గుంట్లో పడేశారు. ఎన్నిసార్లు అడుగుంటాడు, అన్నా 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 అని పిలిచి మధ్యలో అడుగుంటాడు, అంతే కదా? ప్రాణం మీదకి వచ్చిన ఎంత ఏడ్చుంటాడు. ఈ రోజున అధికారం ఉంది, ఆయన ముందు దాసుడుగా ఉన్నారు. ఆయన అంటా ఉన్నాడు, నేను మిమ్మల్ని క్షమించాను. ఆయన ఆత్మ ఎలా అంటే క్షమించే మనస్సు, దయ, వాత్సల్యత, దీర్ఘ శాంతం, బహుకృప. అసలు ఎవరికి ఉన్నాయండి ఈ లోకంలో ఇలాంటి లక్షణాలు? మన వాళ్ళ దగ్గర చూసాం, చూడలేదు. ఇవన్నీ కూడా ఇంత లక్షణాలు అన్నిటినీ ఆయనకి విసుగు పుట్టిస్తా ఉన్నప్పుడు ఆయన వారిని విసర్జింపలేదు. అందుకే 115వ కీర్తన 12వ వచనం, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించు. ఆయన మర్చిపోయేవాడు కాదు,
చెప్పేవాడు కాదు. నిన్ను నన్ను ఆయన జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. 40వ కీర్తన చివరి వచ్చిన నేను శ్రమల పాలే దీనుడైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, రక్షణకర్తవు. చూసారా, దావీదు యొక్క దృక్పథాన్ని మనం చూసినట్టయితే, నేను శ్రమల పాలే దీనుడైతిని, నేను దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాను అనట్లేదు. దావీదు యొక్క విశ్వాసం ఏంటి అంటే, దేవుడే నన్ను తలంచుకుంటా ఉన్నాడు, నా గురించి ఆలోచిస్తా ఉన్నాడు, కాబట్టి నాకు దిగులు లేదు, నాకు భయం లేదు. నాకు శ్రమ వచ్చినప్పుడు నాకంటే ఆయన నా గురించి ఆలోచిస్తాడు. ఎట్లా ఆలోచిస్తాడు ఎక్కువ మనకంటే? మన కష్టం వచ్చినప్పుడు 12 గంటలే ఆలోచిస్తాం, 12 గంటలు మంచిగా నిద్రపోతాం. ఆయన నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన నీ గురించి ఆలోచిస్తాడు. కాబట్టి నీ గురించి నీకన్నా ఆయన ఎక్కువ ఆలోచిస్తాడు. నీ గురించి నీకున్న ప్రణాళికల కన్నా ఆయనకి ఎక్కువ ప్రణాళిక. నీ తల వెంట్రుకలు అన్నీ కూడా అంత శ్రద్ధ కలిగిన వాడు. మనం లెక్కించుకోగలం మన తల వెంట్రుకలు? కానీ ఆయన, కాబట్టి ఆయన మనకి కృప చూపించేవాడుగా ఉంటాము, మర్చిపోయేవాడిగా లేడు. ఆయన మన జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. ఇంకా చూస్తే 20వ వచనం, దయచేసి ఇయ్యక అనలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చింది. ఆయన మనలను పోషించేవాడిగా ఉంటా ఉన్నాడు, పోషించేవాడిగా. భోజనం చేయటం అనేది మనకి చాలా సులువైన పని అనుకుంటాం. మనం సులువైన పని అనుకుంటాం. ప్రసంగి గ్రంథము 2:15, 2:25, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట, ఇది ప్రశ్న మానవుడికి. అర్థవుతుందా? పేషెంట్లు చాలాసార్లు ఈ గ్యాస్ట్రైటిస్ అని చెప్తా ఉంటే రాత్రిపూట వచ్చేవాడు, అంటారు బాబు ఈ గ్యాస్ట్రైటిస్కి ఎంతసేపు ఇలా చేస్తున్నారు ఏంటో అనుకునేవాడు. నాకు ఒక రోజు వచ్చింది, నాకు అప్పుడు అర్థమైంది ఎలా ఉంటుందో అని. తినలేనంట, ఏం చేయలేను. ఇంకా అది వచ్చినప్పుడు అసలు ఆహారం చూస్తేనే భయం వేస్తుంది, వద్దు వద్దు అని చెప్పి అసలు పెరుగన్న ఉంటే బాగుండి. ఆయన సెలవు లేకుండా భోజనం చేయటమే అసాధ్యం. అసలు అక్కడ కష్టం కాదు రాసిందండి, రాశాడు. సాధ్యం ఎవడున్నాడు నా సెలవు లేకుండా? వాళ్ళకి మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదక. భౌతికమైన అవసరత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ఆయన జీవజలాన్ని కూడా మనకి ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, పదమూడు. అందుకు యేసు, ఈ నీరు త్రాగి ప్రతి వాడిని మరలా తప్పికొను, ఈ నిత్య నీరు త్రాగవాడు ఇప్పుడు తప్పికొన్నాడు. చూసారా? చాలు. ఇక్కడ చూసినట్టయితే ఈ నీళ్లు త్రాగవాడు ఈ లోకం తీర్చే అవసరతలు, ఈ లోకం ఇచ్చే ప్రేమ, లోకం ఇచ్చే సంతోషం కొంతసేపు ఉండి మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ కాదు. జోక్ కూడా ఒకసారి వినగలం, 10 సార్లు అదే జోక్ చెప్పాను అనుకోండి, నేను
ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. మళ్ళీ కొత్తది కదా, కొత్త చూపు. అది కాసేపే, కొంచెం సేపే బాగుంటుంది, మళ్ళీ కావాలనిపిస్తుంది. ఆ బిర్యానీ తిన్నప్పుడు లేకపోతే మన నచ్చింది తిన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అది ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి. మనుషుల ప్రేమ కూడా అంతే. ఏదో ఉందనుకుంటాం, వెళ్ళిన తర్వాత సరిపోవట్లేదు ఏంటి అనుకుంటాం. కాబట్టి ఆయన అదే అంటున్నాడు, ఈ నీళ్లు నువ్వు త్రాగుతా ఉంటే మరలా మరలా దప్పికొంటావు. నేనిచ్చే నీళ్లు ఇంకెప్పటికీ వినడు అంటున్నాడు. ఆయన మనల్ని శాంతిపరిచే దేవుడిగా ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చినప్పుడు, ఆయన ఇచ్చిన నీళ్ళు తాగినప్పుడు మనకి ఎంతో నెమ్మది ఉంటుంది, జీవితంలో సంతోషం ఉంటుంది. 23వ కీర్తన 2వ వచనం. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించిన శాంతికరమైన జలముల యొద్ద నన్ను నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. అందరు చనిపోయిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్తాం. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఈ లోకంలో శాంతి సమాధానం లేదు, చనిపోతేనే అనేది లోకం యొక్క సారాంశం. కానీ ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు నన్ను నమ్మితే, నా దగ్గరికి వస్తే ఈ లోకంలో కూడా నీకు శాంతి దొరుకుతుంది. శాంతికరమైన జలముల యొద్ద నడిపించేవాడుగా ప్రాణములకైనా సేద తీరుస్తుంది. ఆయన మాట్లాడినప్పుడు ఎంతో మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంటుంది, నెమ్మది ఉంటుంది, తృప్తి ఉంటుంది. కాబట్టి ఆయన మనల్ని మన్నాతో ఆయన ఏనాడు మర్చిపోరు, మానలేదంట. జీవజలముల యొద్దకి మనల్ని నడిపిస్తా వచ్చాడు. తర్వాత అయినా ఎన్ని చేసినా కూడా 26వ వచనం, అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టక రోసి వేసి ఈ తట్టు తిరగవాలని తమకు ప్రకటన చేసిన ఈ ప్రవక్తను చంపి నీకు చూడండి, నేనంట ధర్మశాస్త్రాన్ని రోసి వేశారు, ఆయన పంపిన ప్రవక్తల్ని చంపేశారు. విసుకు బహుగా విసుకు 28 చూసినట్టయితే వారు నెమ్మది పొందిన తర్వాత 28 చివరి భాగం చదువుతాం. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశం ముందుండి నువ్వు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని. ఒక తండ్రి కుమారుడు ఉన్నాడు. కుమారుడు తప్పు చేసి స్టేషన్కి వెళ్ళాడు, ఒకసారి బెయిల్ ఇప్పిస్తాడు, మళ్ళీ చేశాడు, మళ్ళీ ఎన్నిసార్లు బెయిల్ ఇప్పిస్తాడండి? ఇప్పిస్తాడా? ఏదో ఒక రోజు ఏమంటాడు, వీడు నాకు వద్దు అంటాడు, వీడు నాకు. దేవుడు అంటా ఉన్నాడు, అనేక మార్లు చేసిందే చేస్తా ఉన్నప్పుడు ఆయన ఆకాశం నుంచి ఆయన ఆలకించేవాడుగా ఈ ప్రార్థన, మన ప్రార్థనని ఆలకించేవాడుగా. మనుషులు ఆలకించరు. అసలు మనుషుల్లో ఉన్న చెడ్డ స్వభావం ఏంటంటే అసలు చెప్పేదాకా వినరు, అసలు వినరు, సమయం ఇవ్వరు, వినరు అసలు. దేవుడి లక్షణం ఏంటంటే వినటం. వింటాడు. ఎంత బాగా వింటాడు అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. ఆ సమరయులు ఆయన ఎద్దుకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొరిని కనుక ఆయన అక్కడ 2
దినములు అంటూ వినినందున చాలు చాలు. నేను ఈ వచనం గురించి ఈ మార్లో ఆలోచిస్తూ ఉంటాను. నజరేతే చిన్న పట్టణం, అందులో సమరయ ఇంకా చిన్నది, వెలివేయబడింది. వాళ్ళ దగ్గరికి ఎవరూ రారు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన సర్వోన్నతుడైన దేవుడు వాళ్ళు అడిగారు, కొంతసేపు ఉండండి, కొంతసేపు ఉండండి. ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు? 2 రోజులు ఉన్నాడు వారి కోసం. ఆయన ఆలకిస్తాడు, అర్థం చేసుకుంటాడు. ఈ రోజుల్లో ఎవరున్నారండి? ఎవరున్నారు? నాకు టైం లేదండి, నాకు టైం లేదండి. ఇంకా ఎంత తెలియగలంటే ఏంటి ఫోన్ చేయట్లేదంటే నువ్వు బిజీగా ఉన్నావని చేయట్లేదు. మనం బిజీగా ఉన్నామని వాళ్ళు చేయట్లేదు. మళ్ళీ బాగాలేనప్పుడు మళ్ళీ అర్ధరాత్రి 12 1ంటికి ఫోన్ చేస్తాం. ఫోన్ ఎత్తేదా వదలరు. మరి బిజీగా ఉన్నప్పుడు వదిలేయాలి కదా, వదలరు. ఆయన వారి కోసం 2 రోజులు, ఈ రోజు మీరు ఆ పెద్ద స్పీకర్ పిలిచి ఉండమని 2 రోజులు మీరు బాగా చెప్తున్నారు. వింటారు? నాకు తెలిసి చాలా మంది ఉన్నారు మీటింగ్కి అడిగినప్పుడు ఎంతమంది వస్తారు అని అడిగి, ఒకళ్ళు అయితే 1000 మంది ఉంటేనే వస్తారు. అంటే ఇంకా లారీల్లో మనం తోలుకుంటారు. ఆయన సమరయ్య అనే ఊరిలో సమరయ్య స్త్రీ కోసం, ఆ ఊరి కోసం 2 రోజులు ఆయన ఆలకించేవాడు, పట్టించుకునేవాడు. వాళ్ళ మొరని ఆలకించి అనేక మార్లు విడిపించేవాడు, విడిపించేవాడు. అందుకే 131 కీర్తనలో మనం చూసినట్టయితే ఒకటో వచనం, యెహోవా నుండి అగాధ స్థలంలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. నా ప్రభువా, నా ప్రార్థన అగాధ స్థలంలో నుండి మొరపెట్టినా కూడా అని వినేవాడిగా ఉంటా ఉన్నాడు. అగాధ స్థలం. యోనా ఎక్కడున్నాడండి? ఆ చేప కడుపులో ఉన్నాడు, అగాధ స్థలంలో. ఎవరికి సాయం చేయగలరు యోనా? ఆయన విన్నాడు. దానియేలు సింహపు గుహలో ఉన్నాడు. ఎవరికి వినిపించిందండి ఆ మొర? దేవుడికి. నువ్వు అగాధ స్థలంలో ఉన్నప్పుడు కూడా ఆయన నిన్ను, నీ మొరని వినేవాడిగా ఉంటాడు. ఇంకా చూసినట్టయితే అసలు కొన్నిసార్లు మరొకటి పెట్టాల్సిన అవసరం లేదని అంటా ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26. అటువల ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మన యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ మూలుగులతో జ్ఞాపనం చేయుచున్నాడు. సార్లు మాటలు పలకలేని స్థితులు, ఎవరికి చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన మూలుగులను వింటా ఉన్నాడు. ఆయన పట్టించుకునేవాడుగా ఉంటాం. ఎలాగ ప్రార్థన చేయాలో మనకు చాలామంది బాగా ప్రార్థన చేశారంట. అంటే ఏంటి? మంచి తెలుగు వాడితే తెలుగు వచ్చకం బాగా ప్రార్థన చేస్తారు. మనకు అవసరం లేదు, మీకు అవసరం లేదు. తండ్రి అంటే చాలు. ఎందరూ తనను అంగీకరించారో అనగా తన నామం విశ్వాసం ఉంచే వారికి తన పిల్లలకు ఆయన, మన పిల్లలం ఆయన. నానా అంటే చాలు, తండ్రి అంటే చాలు, ఆయన పలుకుతుంది, ఆయన పలుకుతుంది. కాబట్టి నువ్వు నేను ప్రార్థన ఎలాగ చేయాలో
మనం తెలిగిపోయినా, అసలు ప్రార్థన చేసే పరిస్థితులు లేకపోయినా, మనం మూలిగినా కూడా ఆ మూలుగుని వినేవాడుగా ఉంటాం, మనల్ని ఆలకించేవాడుగా ఉంటాం. కాబట్టి ఇంత గొప్ప దేవుడిని మనం ఈ రోజున ఆరాధించ బద్దులమై ఉంటాము. ఇంకా చివరిగా మనం చూసుకొని 31 అయితే నీవు మహోపకారివై ఉండి నీవు మహోపకారివై ఉండి చేయు వారిని బొత్తిగా నాశనం చేయకు విడిచిపెట్టక ఉంటివి. నిజముగా నీవు నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడివై ఉన్నావు. ఆయన మనల్ని నాశనం చేయడానికైనా ఇష్టపడే అని చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు. కానీ నేను ఎందుకు రావట్లేదు? పేతురు రాసిన 2వ పత్రిక 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడను నశింపవాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము కలవాలి. ఎవడును నశించకూడదు అంటే ప్రతి వ్యక్తి గురించి ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. ఎవడును నశించకూడదు. ఆయన నశింపజేయగలిగిన శక్తి గలవాడు, అయినా కూడా నశింపకూడదు వీళ్ళు అని ఆలోచిస్తాను. మనం చూసాం ఇందాక కూడా, ఆయన ఉగ్రత ఎలా ఉంటుంది నోహు దినాల్లో లాగా. అందుకు మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ కోవిడ్ ఇంకో 2 సంవత్సరాలు ఉందనుకోండి, మన పరిస్థితి ఒక రోజు నేను హాస్పిటల్లో ఉన్నాను, ఐసీలో. ఒకరోజు ఆదివారం, మరి ఇక్కడే తెలియదు, కానీ అక్కడ గుంటూరులో ఉన్న ఆక్సిజన్ అంతా అయిపోయింది. 2 గంటలు ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేకపోతే ఏమో తెలుసు, అందరూ. నేనేం చేయగలను ఆక్సిజన్ లేకుండా? నేనేం చేయలేను. అంతే నిమిషం చూస్తాను. ఆయన నశింప చేయగలడు, కానీ ఆయన నశింప చేయడానికి ఇష్టపడే దేవుడుగా. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఆయన ఎంతగానో కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చు. అనేక అపాయాల నుంచి, అనేకమైన కష్టాల నుంచి, అనేకమైన వాటి నుంచి ఎవరిని నిందుదామా అని ఏం చేస్తాడంటే సింహం వలె గర్జిస్తాం. మనకు తెలియదు ఎన్నిసార్లు వాడు మనల్ని పడదలనుకునే, ఎన్నిసార్లు అవిశ్వాసాన్ని ఆయన తీసుకొచ్చు, ఎన్నిసార్లు దేవుడి మీద విసుగు తెప్పించారు. ఆయన మన కొరకు ప్రార్థించేవాడిగా ఉంటా ఉన్నాడు. మనం నశించుకోకూడదు. మనకు ఒక ఉత్తరవాదిగా ఉంటాం, మనకు ఒక యాజకుడిగా ఉంటాం, మనకు ఒక లాయర్గా ఉంటా ఉన్నాం. మన కోసం తండ్రిని బతిలాడుకుంటాం. ఇంకా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 ఇదియుగాక 5:7 హెబ్రీయులకు రాసిన పత్రిక. శరీరధారి ఎన్ని దినములలో మహారోధంతోను కన్నీళ్లతోను తన మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు చాలు చాలు. చూస్తే శరీరధారి ఎన్ని దినంలో ఈయన మహారోధన కన్నీళ్ళు విడిచాడు. ఆయనకి ఏం కష్టాలు ఉన్నాయి? సర్వోన్నతుడైన దేవుడు కన్నీళ్లు విడిస్తావచ్చు. మనం అందరం నశింపకూడదు. ఎందుకంటే ఆయన్ని దేవుడు అంగీకరిస్తేనే నీకు నాకు రక్షణ. ఆయన మరణాన్ని జయిస్తేనే నీకు నాకు నిత్య జీవం. కన్నీళ్లు కారుస్తావచ్చు. మార్కు సువార్త 1:30 ఆయన పెందల కడనే లేచి ఇంకా రాత్రి ఉండగానే ఏంటంట అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయు.
మన కష్టాలు ఉన్నప్పుడు మనమే ప్రార్థన చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది పొద్దున్నే అంటే అసలు చెయ్యం. పొద్దున్న లేచి చర్చికి వెళ్ళి చేయాలంటే జై హింద్ ఇంకొద్దు. కాబట్టి ఆయన ఎవరి కోసం ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎవరి కోసం ఆయన కన్నీళ్లు కార్చాడు. ఆ కన్నీళ్ళ వల్లే ఈ రోజున నీవు నేను నశించిపోకుండా ఉంటాం. నిత్య జీవంలోకి నిన్ను నన్ను నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మన సృష్టికర్త అయిన దేవుడిగా ఉంటాం. మనల్ని కాపాడేవాడిగా ఉంటాం అన్నాడు. ఆయన మనల్ని విమోచించాడు అంధకార సంబంధమైన అధికారం నుంచి. పేరు పెట్టి పిలిచాడు. నీ పేరు ఆయనకు తెలుసు. నీ పేరు ఆయనకు తెలుసు. ఆయన మనల్ని పొడి నేల మీద నడిపించాడు. అడ్డంకులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఆయన మనల్ని క్షమించేవాడిగా ఉంటాం. మనం అనేక సార్లు విసిగించాం. అయినప్పటికీ కూడా మనకు రావాల్సిన మన్నా, మనకు రావాల్సిన జీవజలాన్ని ఎప్పుడు కూడా ఆయన మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలోకించేవాడిగా ఉంటాం. అనేకమైన ప్రార్థనలకు ఆయన మనకి జవాబిచ్చాడు సంవత్సరం అంతట్లో. అలాగే మనం నశించిపోకూడదని మన ఎడల, నీ ఎడల నా ఎడలే కాదు, ఈ లోకం పట్ల ఆయన ఎంత దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పైనుంచి మనం చూసినప్పుడు పాపం చేసే వాళ్ళందరూ రెడ్ కలర్లో ఉన్నారనుకోండి, మంచి వాళ్ళందరూ గ్రీన్ కలర్. అప్పుడప్పుడు పాపం చేసి ఆదివారం మంచిగా ఉంటారు కదా, వాళ్ళందరూ ఆరెంజ్ కలర్లో ఉన్నారు. భూమి ఏ కలర్లో కనిపిస్తుంది పైన చూస్తే? ఎరిపే, అవునా కదా? ఎర్రగా ఉంటుంది. పాపం పాపం అయినా సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. మన ఇంట్లో మన సొంత పిల్లలే ఏదైనా గ్లాసు వస్తువులు పగలు కొడితేనే మనకి ఎంత వస్తుంది. ఇది మన సొంత పిల్లలే. ఆయన ఈ భూమిని పైనుంచి చూస్తా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆయన చూస్తున్నాడు. ఈ 31 రాత్రి ఇంకెక్కువ చేస్తారు, చూస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు. అందరూ నశింపకూడదని, అందరూ మారు మనసు పొందాలని ఆయన చేస్తా ఉన్నాడు. ఆయన పాపాన్ని ఆపటం ఆయనకి ఒక నిమిషం పని, ఆయన అలా చేయడు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ప్రభుని ఆరాధించ బద్దులుగా ఉంటాము.